హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో స్పెషల్ ఏమంటే ప్లెయిన్ బిర్యానీ. ఇది చికెన్‌లోకి కానీ, మటన్‌లోకి కానీ, గోంగూరలోకి కానీ, చట్నీలోకి చాలా బాగుంటుంది. సింపుల్‌గా చేస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసి, ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేసేయాలండి. దాని తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు 1½ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా ఆయిల్‌లోనే. వేగిపోయిందండి. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 వేసేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు మనకి అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. వాటర్ 1:2 అండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. 4 గ్లాస్ వాటర్ వేసేసుకున్నా. తర్వాత లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేద్దాం. మనకి చూసుకోవచ్చు వాటర్ అనేటివి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. మనం చూసుకోవచ్చు రైస్ అనేది వేసాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసి వదిలేద్దాం, బాగా ఉడికిపోతుంది. మనం చూసుకోవచ్చు రైస్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం రైస్ ఎలా బాయిల్ అయిందో. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా అయిందో, ఎంత బాగుందో. దీనినే తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ అంటారు. మా సైడ్ అయితే ప్లెయిన్ బిర్యానీ లేదా పలావ్ అంటారు. చాలా ఈజీ అండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ లకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి ఈ రైస్.